రైట్. వర్ధనపేట నియోజకవర్గానికి వస్తే ఒక బలమైన నేతగా ఎదిగిన ఆరు రమేష్ మీద మీరు పోటీ గెలవడం, వర్ధనపేట ప్రజలు మీరు ఆదరించడం, దాన్ని సక్సెస్ఫుల్గా మీరు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయండి? అసలు వర్ధనపేట నియోజకవర్గాన్ని ఒక డిఫరెంట్ అంటే మార్పు అనే వాదన తీసుకొచ్చారా? ఏమైనా మారిందండి? 100% మార్పు వస్తుంది. నా 5 ఏళ్ల పాలన వర్ధనపేటకు మార్పు తీసుకొచ్చి చూపెడుతున్నా. ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ 200 కోట్లతో స్కూల్ తెచ్చినాం. అతి త్వరలో ఫౌండేషన్ వేసుకోబోతున్నాం. అలాగే అక్కడ 5 మండలాలకు ఒక హార్ట్ బెల్ట్గా పాత సమితి, వర్ధనపేట అంటేనే పాత సమితి, పాత నియోజకవర్గం. దాంట్లో చాలామంది దొరలు పాలించిన సమయం ఉన్నది. 3 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న వారికి లేని ఆలోచనలు, వారు చేయని అభివృద్ధి అంటే రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదండి. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన తట్టెడు మట్టిపోయలేదు నాగరాజు అంటే మట్టిపోస్తే అభివృద్ధి కాదండి. అభివృద్ధి అనేది చేసి చూపెట్టాలి. ఇవాళ 5 మండలాలకు అంటే చిన్న చిన్న తగాదాలకు వరంగల్ రావాల్సి వస్తుంది కోర్టుకు. అలాంటిది ఈరోజు మున్సిఫ్ కోర్టును మన వర్ధనపేట నియోజకవర్గంలో శాంక్షన్ తెచ్చిన. సో అక్కడ 5 మండలాలకు రాయపర్తి, జఫర్గఢ్, వర్ధనపేట, పర్వతగిరి, ఐలోని ఈ 5 మండలాలకు అతి దగ్గర సమీపంగా కోర్టు ఈ వారం 10 రోజులలో ఒకవేళ ఎలక్షన్ కోడ్ రాకుంటే ప్రారంభమవుతుంది. అలాగే 100 బెడెడ్ ఆసుపత్రి వచ్చింది. దాన్ని నేను దూరంగా ఆలోచించి అన్ని మండలాలకు ఒక సెంటర్ ఉంటుందని ఉప్పర్పల్లి క్రాస్ రోడ్లో పెడితే దానిపైన కొన్ని వాళ్ళందరూ వేదన కలత చెందింది. సార్ మాకు వర్ధనపేటలో ఉంటే బాగుంటుంది అంటే నేనేమన్నా అంటే వర్ధనపేట కంటే ఉప్పర్పల్లి ఉంటే ఐలోనికి, పర్వతగిరికి, వర్ధనపేటకు, జఫర్గఢకు అన్నిటికి కూడా సెంటర్ అవుతుంది. ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనం వరంగల్ మీద, ఎంజం మీద ఆధారపడకుండా ఉండడానికి ఆలోచించిన తప్ప మీ ఆత్మగౌరవాన్ని లేకుంటే మీకు నష్టం జరిగే విధంగా చేయను. భేషజాలాలు లేవు. నేను తప్పనిసరిగా అక్కడ స్థల సేకరణ జరిగితే అక్కడనే కడతాను మాట ఇచ్చిన నేను వాళ్ళకు. అంటే ఏది చేసినా ఒక అభివృద్ధి. ఆర్డీఓ ఆఫీస్ అడుగుతున్నా. మున్సిఫ్ కోర్టు వచ్చినాక సెంట్రల్ జైలు కూడా సబ్ జైలు అంటాం. అంటే చిన్న చిన్న రిమైండ్ ఖైదీల నుంచేది సబ్ జైలు అంటాం. మనకు లేదు, అందుబాటులో లేదు. సెంట్రల్ జైలు ఎప్పుడైతే పోయిందో చాలా ఇబ్బంది పడుతున్నారు. పోతే జనగాం పోవాలి రిమైండ్ ఖైదీ, లేకుంటే పర్కాల్ పోవాలి, లేకుంటే నర్సంపేట పోవాలి, లేదంటే మహబాద్, ఖమ్మం పోవాలి. అందుకనే సబ్ జైలు కోసం కూడా స్థల సేకరణ జరిగింది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తే మున్సిఫ్ కోర్టు శాంక్షన్ చేసిండు. వర్ధనపేటకు సబ్ జైలు కూడా శాంక్షన్ అయింది. సో ఇవన్నీ కూడా ఒక సంకేతం అభివృద్ధికి. ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ కూడా అడుగుతున్నాను. ఆర్డీఓ ఆఫీస్ కూడా వస్తే ఈ 5 మండలాలకు వరంగల్ మీద ఆధారపడకుండా, హన్మకొండకు రావాలకుండా ఏ సమస్యలు ఉన్నా ఆర్డీఓ ఆఫీస్ కూడా అక్కడ వస్తే చాలా అందుబాటులో ఉంటారు ప్రజలకు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నాను. 200 ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ కడితే మన పిల్లలు కులము మతము లేని ఒక హాస్టల్గా, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, మైనార్టీ హాస్టల్ కాకుండా అందరూ ఒకటే రూఫ్ కింద వచ్చి చదువుకునే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కాబోతుంది. ఇవన్నీ ఆలోచన విధానంతో ముందుకు పోతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా వర్ధనపేట దిశ చేంజ్ అవుతుందని నేను భావిస్తున్నా. అలాగే మత్తు వదలండి, మైదానంకు రండి అని మా నినాదం. ఈరోజు అక్కడ ఒక స్టేడియంకు, మినీ స్టేడియం కూడా పర్మిషన్ అడిగినాను. అది కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా పరిశీలిస్తున్నారు, పరిశీలన ఉన్నది. సో ఇవన్నీ అభివృద్ధికి సంకేతాలు. ఒక ఆర్డీఓ ఆఫీసు, ఒక పిల్లలకు ఒక మంచి స్థలం సేకరణ, ఎడ్యుకేషన్, 100 బెడెడ్ హాస్పిటల్, హెల్త్ పైన. సో ఇవన్నీ కూడా పరిపాలన ఒక ప్యారలైజ్డ్ కాకుండా దగ్గరకు ఉండే విధంగా డీసెంట్రలైజ్ చేసి వర్ధనపేటను అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నా. అక్కడ ఎక్కువ శాతం దళితులు ఉన్నారు. అందరూ కూడా దళితులు, బీసీలు ఎవరైతే వారు ఉన్నారో వారంతా కూడా ఇసుక మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ఎక్కువ. నేనేమంటున్నా అది వదలండి. ఇసుక ఇప్పటికే రైతులు చాలామంది కంప్లైంట్ చేస్తారు. గ్రౌండ్ వాటర్ ఇసుక వ్యవస్థ విషయంలో కూడా ఎమ్మెల్యే గారి అంటే వైరల్ అవుతున్నాయి. మా తనయుడు డబ్బులు అడిగిండని అది కూడా అంటే నేను చెప్పాను కదా, ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, ఒక కరపత్రం ఉంది. 4 లక్షలు ఎవరైనా డీడీకి ఇస్తారా? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేను మరి 35 ఏళ్ళు చేసిన. ఏ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4 లక్షలు ఇచ్చిన సందర్భం చూడలేదు, తీసుకున్న అధికారులను కూడా చూడలేదు. అంటే ఒక రకమైన జీర్ణించుకోలేకపోతున్నారు. మేము చేసే పనులు, అభివృద్ధి పనులు చూసి అరే ఇక్కడనే స్టాండర్డ్ అయిపోతే మాకు పుట్టగతులు లేవు,
మేము ఇక మా లైఫ్ చాప్టర్ క్లోజ్ అవుతుందని కొంత మా దాంట్లోనే ఉన్న కొన్ని వర్గాలు అవి దుష్ప్రచారం చేస్తున్నారు మా బాబు మీద. మావాడు ముక్కుసూటి మనిషి, మొన్న ఏదైనా జరిగితే ఇమ్మీడియట్లీ అడుగుతాడు. సో మా అబ్బాయిని ముందట పెట్టి నన్ను అనలేక మా అబ్బాయి పేరు మీద పెట్టి తుపాకీ పేలుస్తాడు.